ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల ఇండస్ట్రీ 2 పేపర్లు 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. ఇవాళ ఎన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని లేదా ప్యారడైజ్ పేపర్లని ఇంకేదో పేపర్లని అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా 3 పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు. అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి, ఆయన లేరు కదా పాపం, రామోజీరావు గారి అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా, ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్రో అందరికీ తెలుసు. ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా, తప్పుడు వార్తలు రాయొచ్చు, అబద్ధాలు రాయొచ్చు, ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతని భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు. జగన్కు అదానీ లంచం 1750 కోట్లు, సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం, జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు చీకట్లో కలుసుకున్నారు, ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. ఏంటి పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, అది కూడా రాశాడు రామోజీరావు గారి అబ్బాయి ఇవాళ పేపర్లో. మీరు గురువింద గింజలాగా అయిపోయారు రామోజీరావు గారి అబ్బాయి గారు. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా? కనపడదు, వినపడదు. రామోజీరావు అబ్బాయి కనపడదు, వినపడదు. మనది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం, ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు, మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు, ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయటానికి వీళ్ళ అర్హత ఉందా? ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ని తొంగలో తొక్కి, కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా
దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంతంతై ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు. ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో? ఒక్కరోజు ఇది తప్పు అని, మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా? ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి? మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతోడికి. భలేవో మంచోళ్ళు. మనం ఒక జిల్లా ఏం చేస్తాం? సస్తామేంటి మరి? ఇక అంతకు మించి అనలేకపోతున్నాం. కృష్ణా జిల్లాలేండి మాది మా తినాలి వాళ్ళ తినాలిలాగా వీళ్ళు రాస్తారు. ఏమని రాస్తారా అంటే అసలు చూడండి, 28/10/2024 అక్టోబర్ 24వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా అది కూడా ఈనాడులో వచ్చింది. met with the delegation from Adani Group led by the Managing Director of Adani Exports Limited, Mr. Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Limited, Mr. Adani Karan, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation, ఇది గొప్పగా అద్భుతం, ఆహా ఓహో, అదానీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు, రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ, ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. రామోజీరావు గారి అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి ఒకసారి. బొగ్గు టెండరు అదానీకే, అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే, మరి ఇక్కడ ఎవడో బాబాయ్, ఈ బాబాయ్ ఎవడో? జగన్ గారు ఉన్నప్పుడైతేనేమో మీకు చేదు విషం జిమ్ముతారు. అదే అదానీ వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో. ఇంకోటి ఏదో ఉంది, లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిశారు. వీళ్ళందరూ ఏంటిది, దీని అద్భుతం అని రాశారు. ఇది ఎప్పుడుది? ఇది 2014 డేటా సెంటర్, 2014-19 మధ్యలో డేటా సెంటర్ కొత్తది, డేటా ఏపీకే. అదే అదానీ వీళ్ళు రాస్తారు. అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం. కొంచెం కూడా సిగ్గుపడరు. అరే అప్పుడు అలా రాశామే, ఇప్పుడు ఇలా రాయిచ్చా? రాస్తే ఏమని అనుకుంటారేమని, ఎవడేమనుకుంటే నాకేంటి, సిగ్గిడి చేశాం. విశాఖలో క్లౌడ్ సిటీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానీకి 60 ఎకరాలు. ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం రాస్తాడంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఈనాడు పేపర్ ఇదా, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని ₹2.49 యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల 25 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,10,000 కోట్ల రూపాయలు భారం పడిపోతుంది. కానీ ఈ ₹2.49 అనేటువంటి మాయలో, యూనిట్కి ₹2.49 అనే మాయలో దీనికి అదనంగా మరొక ₹3.24 ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు. ఎట్లా అంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి ₹3.24 అవుతుంది. కాబట్టి మొత్తం ₹5 చిల్లర అయిపోతుంది. ₹5.70 73 అయిపోతుంది. ఇది ఘోరం, దుర్మార్గం అని రాస్తాడు. ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయొచ్చా? ఇది జర్నలిజం నీతేనా అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు.